ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన లక్షెట్టిపేట దండేపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో రక్త నిల్వలు లేక సికిలి వ్యాధిగ్రస్తులు, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ నెల 20వ తారీఖు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా 300 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణదానం అని మేం పిలవగానే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మంచిర్యాల ప్రజలకు వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి వచ్చినటువంటి రక్తదాతలందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి, పత్రికా విలేకరులకు, మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నాయకుల నమస్కారం తెలియజేస్తుంది. ఈరోజు మా గౌరవ ప్రేమ్సాగర్ రావు గారి జన్మదినం. వారికి ఆ భగవంతుడు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యంతో ఆశీర్వదించాలని, ఈ నియోజకవర్గ ప్రజలకు వారికి ఇంకా సేవ చేయాలని ఆ భగవంతుడు వారి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన తర్వాత
నియోజకవర్గాన్ని కూడా మరి 20 సంవత్సరాలు అయిపోయిన దాన్ని మరి ఈరోజు ముందు వరుసలో ఉన్నటువంటి ఘనత గౌరవ మా ప్రేమసాగరరావు గారిని ఈరోజు విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరు అన్ని రంగాల్లో ముందున్నటువంటి ఘనత మా గౌరవ ప్రేమసాగరరావు గారి సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని ఈరోజు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనే, ఆసుపత్రులు అయితేనేమి, ఇంకా సాగునీరు కొరకు మోదల్లో ఇరిగేషన్ కూడా మంజూరు చేయించడం మా గౌరవ ప్రేమసాగరరావు గారి దానికి మా రైతుల తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క సత్తుల బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మేళాసనాలు ఈ అవకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మంచిర్యాల టౌన్లో రక్తపు నిల్వలు అనేది బ్లడ్ బ్యాంక్లో మొత్తానికే లేవని, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ, గర్భిణీలకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వలు లేవు అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అడగడం జరిగింది. ఆ తర్వాత మన కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమసాగరరావు గారి జన్మదినం కూడా ఉంది, ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత నిలిపేద్దాం, అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆ ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిగా లక్షపేట, నస్పూర్ నుండి దండపల్లి, హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది. ఈ రోజు దండపల్లి, లక్షపేట టౌన్, లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ 300 అయినాయి అని చెప్తున్నారు. అక్కడి నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు. రేపు హాజీపూర్, నస్పూర్, మంచిర్యాల 3 కలిపేసి రేపు పట్టణాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది. అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడా ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సమాజానికి మనవంతుగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు ప్రేమసాగరరావు గారి 66వ జన్మదినోత్సవం, ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పెట్టారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటిదంటే స్థానిక శాసనసభ్యులు, గౌరవ పెద్దలు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, వారు అందరిలో కలిసిమెలిసి వారి జీవితం కొనసాగించాలి. మరియు ఆ దేవుడు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి మరి కొన్ని సంవత్సరాలు, కొన్ని కాలాలు మా మధ్యలో ఉంటూ వారికి పెద్ద ఎత్తున దేవుడు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉమ్మడి జిల్లాలనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిఎస్ఆర్ గారి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలియజేసేది ఒకటే, దసరా మరియు దీపావళి సందర్భంగా ఎవరైతే పండుగ వాతావరణంలో ఈ ఏదైతే రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలోనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యంతో పాటు మనమందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో వారి కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకు సేవలు చేస్తూ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు
ప్రత్యేకంగా కొక్కిరాల వంశీస్తులకు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.